దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యపు ఉపమానములను ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనంలో క్రీస్తు ప్రభుల వారు బోధించినటువంటి పరలోక రాజ్యమును గూర్చిన ఉపమానము ధ్యానిస్తూ ఉన్నాం. ద పారబుల్ ఆఫ్ ద హిడెన్ ట్రెషర్. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకున్నదంతయు అమ్మి ఆ పొలమును కొనును. దేవునామానికి మహిమ కలుగునుగాక. పరలోక రాజ్యము మరి పొలములో దాచబడినటువంటి ఒక ధనము. మరి ఆ ధనము ఈ లోక ధనము కంటే చాలా శ్రేష్టమైనది. ఈ లోక సంపద అంతటికంటే శ్రేష్టమైనది. అనగా ఈ జీవితము కన్నా మరి పరలోక రాజ్యములో నీవు పొందబోయే జీవితము చాలా ఉన్నతమైనదనేటువంటి సత్యాన్ని ప్రభుల వారు మనకు బోధిస్తూ ఉన్నారు. అందుకే యేసు క్రీస్తు ప్రభుల వారు మరి ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన పరలోక సంబంధమైన విషయాలను శిష్యులకు బోధించాడు. ఆత్మ సంబంధమైన విషయాలను శిష్యులకు నేర్పించాడు. దైవ సంబంధమైనటువంటి విషయాలను మరి నేర్చుకోమన్నాడు. దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఈ లోకంలో మనం జీవించాలనేటువంటి సత్యాన్ని నేర్పించాడు. మరి ఒకానొక దినాన ఒక యవనస్తుడు క్రీస్తు ప్రభుల వారి యొద్దకు వచ్చి, మరి అయ్యా, నిత్య జీవానికి నేను వారసుని కావాలి, పరలోక రాజ్యంలో నేను వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు యేసయ్య సూటిగా మాట్లాడాడు. నీకున్న ధనమంతా బీదలకు ఇచ్చేసేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అయితే ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనుక తన ఆస్తిని విడిచిపెట్టక క్రీస్తు ప్రభుల వారిని విడిచిపెట్టాడు. అందుకే యేసయ్య అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో నుంచి ఒంటె దూరిపోవుట సులభం అన్నాడు. శిష్యులకు అర్థం కాలేదు. సూది బెజ్జములో నుంచి ఒంటె ఎలాగూ వెళ్ళగలుగుతుంది? అది మనుష్యులకు అసాధ్యమే, కానీ యేసయ్య అన్నాడు దేవునికి సాధ్యము. హల్లెలూయా. అనగా మరి ఆత్మ సంబంధమైన విషయాలు, పరలోక రాజ్య సంబంధమైనటువంటి విషయాలు నేర్చుకునడం మన శక్తి చేత, జ్ఞానం చేత కాదు. అది కేవలము దేవుని ఆత్మ చేతనే, దేవుని కృప చేతనే మనకు అనుగ్రహించబడుతుందనేటువంటి సత్యాన్ని ఆయన బోధిస్తున్నాడు. అయితే మనం చేయవలసింది ఏమిటి అంటే, మీరు నన్ను వెంబడించు. ఆ యవనస్తునితో యేసే పలికిన మాట, నీవు నన్ను వెంబడించన్నాడు. అయితే ఈ లోక సంబంధమైన ధనము, సంపద దేవుడు మనకెందుకు ఇస్తాడు అంటే, ఆయన రాజ్యాన్ని మనము వ్యాప్తి చేయడానికి. ఆయన ఇచ్చినటువంటి శక్తి, ఆయన ఇచ్చినటువంటి జీవితము, ఆయన ఇచ్చినటువంటి కృప ఎందుకు అంటే ఇతరులకు పంచడానికి. అందుకే నీ వెళ్ళి దాన ధర్మాలు చేయి అన్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం గమనిస్తే క్రీస్తు ప్రభుల వారు అక్కడ మరి యొక్క ఉపమానాన్ని ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ ఉపమానం అంటే, ఇదిగో తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములను ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకం పుట్టినది మొదలుకొని
మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనండి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినయ్యుంటిని, మీరు నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినయ్యుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పుకొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు నీవు పరదేశిగా ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటయైనను చెరసాలలో ఉండుటయైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడగగా, అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. హల్లెలూయా. చూసారా పిల్లరా, ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు తన సంపదనంతా దాన ధర్మాలు చేయమని ఆ యవనస్తుడికి ఆజ్ఞ ఇచ్చాడంటే, ఆ దాన ధర్మాలు చేయడం ద్వారా నేను దేవుని చేత ఆశీర్వదించబడిన వారం అవుతాం. దేవుని రాజ్యంలో నేను ఆశీర్వదించబడిన వారం అవుతాం. దేవుని రాజ్యంలో నేను ధనమును సంపాదించుకున్న వారం అవుతాం. కాబట్టి నేను చేయవలసింది ఏమిటి అంటే, మరి ఈ లోక సంబంధమైనటువంటి ధనము కొరకు కాదు మనము జీవించవలసింది. పరలోక సంబంధమైనటువంటి దేవుని ఆశీర్వాదాలను సంపాదించుకోవడానికి, పరలోకంలో ఆ ధనము సంపాదించుకోవడానికి, పరలోకంలో దేవుని ఆశీర్వాదాలు పొందుకొనడానికి ఈ లోకంలో ఉన్నదంతా నేను మరి వెచ్చించవలసిన వారమై ఉంటున్నాం. మరి ఆ మనుష్యుడు తన పొలములో కనుగొన్నటువంటి ఆ ధననిధిని చూచి సంతోషపడ్డాడు. మరి ఈ దినము దేవుని రాజ్య సువార్త క్రీస్తు ప్రభుల వారు మనకు మరి ప్రకటించినటువంటి ఆ రక్షణ సువార్తను మనం విని సంతోషముతో అంగీకరించాం. అయితే ఆయనను రాజుగా ప్రభువుగా హృదయంలో చేర్చుకున్నామా? ఆయన అధికారమునకు ఒప్పుకొని మన జీవితాన్ని సమర్పిస్తూ ఉన్నామా? ఆయనను వెంబడిస్తూ ఉన్నామా? లేదంటే ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లోనే జీవిస్తున్నామేమో? ఆ యవనస్తుని వలె ఇంకా పరలోక రాజ్యమును గురించి మరి మనము తెలుసుకొనకుండా ఈ లోక సంబంధమైనటువంటి వాటిపైనే, ఈ లోక ఆశలపైనే మనం ఇంకా జీవిస్తుంటే యేసయ్య మనల్ని ఈరోజు హెచ్చరిస్తున్నాడు. నీ ధనం ఎక్కడుంటుందో నీ హృదయము అక్కడనే ఉంటుంది. కాబట్టి నీ వెళ్ళు, నీ ధనమంతా పేదలకు ఇచ్చేయి అన్నాడు. ఎందుకు యేసయ్య అలాగ చెప్పాడంటే, దేవుడు మనం నుంచి కోరుకుంటున్నది అదే కృప. మనము కనికరములు కలిగి జీవించాలని, నీతి న్యాయములు జరిగించాలని, దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. తద్వారా నేను పరలోక ధనమును సంపాదించుకోగలుగుతాం, పరలోకంలో ఆశీర్వాదాలు సంపాదించుకోగలుగుతాం. మీకా గ్రంథం 6వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూస్తే, మీకా గ్రంథము 6వ అధ్యాయం 6 నుంచి, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును. దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయనా. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు.
ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. నా సహోదరుడా, నా సహోదరి, పరలోక రాజ్యంలో నీవు నేను పాలిభాగస్థులం కావాలి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి, పరలోక రాజ్యంలో మన కొరకు ధనమును సంపాదించుకోవాలంటే ఆయన నిన్నేం అడుగుతున్నాడు? ఇదిగో న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట. హల్లెలూయా. ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి మరి నామమును అంగీకరించి ఆయన ఆజ్ఞలను గైకొంటే నీవు నేను నీతి న్యాయములను నెరవేర్చిన వారం అవుతాం. ఆ క్రీస్తు ప్రభుల వారు మనకు చూపినటువంటి మార్గము ఇదిగో, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక, మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను తగ్గించుకొని సిలువ మరణము పొందినంతగా మన కొరకు ఆయన తగ్గించుకొని దేవునికి విధేయత చూపించాడు. హల్లెలూయా. మన కొరకు తన సర్వస్వాన్ని సమర్పించాడు. మరి ఈరోజు నీవు నేను కూడా ఆ దేవుని రాజ్యంలో పాలిభాగస్థులం కావడానికి, పరలోక రాజ్యంలో ధనం సంపాదించుకోవటానికి ఈ లోకంలో మనకున్న జీవితమును ఆయనకే సమర్పిద్దాం. న్యాయముగా కనికరము కలిగి దీన మనస్సుతో ఆయన సన్నిధిలో జీవిద్దాం. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరి జీవితాల్లో దయచేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వాగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా ప్రభా మీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలయ. అవును మా ప్రభువా, మీ యొక్క పరలోక రాజ్యములో మేము పాలిభాగస్థులం కావడానికి, పరలోక రాజ్యంలో మా కొరకు మరి ధనమును సంపాదించుకోవడానికి తండ్రి, ఇదిగో మీ పరలోకపు ఆశీర్వాదాలు మేము పొందుకోవడానికి ఈ లోకంలో కనికరము కలిగి జీవించుట, కనికరమును ప్రేమించి న్యాయముగా నడుచుకొనొచ్చు దీన మనస్సు కలిగి క్రీస్తు ప్రభుల వారిని వెంబడించే కృప మాల ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. దేవా మీరు ఆజ్ఞాపించిన మాదిరిగా పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవా మిమ్మల్ని సేవించి, మిమ్మల్ని ఆరాధించే మనస్సు, హృదయం మాకు దయచేయండి. అలాగే మా పొరుగు వారి ఎడల ప్రేమ కలిగి, కనికరము కలిగి, న్యాయముగా ప్రవర్తించి, దీన మనస్సు కలిగి నిత్యము మిమ్మల్ని వెంబడించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కృపగల రక్షక, ఈ వర్తమానాలు వినిచున్న మా ప్రియ బిడ్డల కుటుంబాలన్నిటిని దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచండి. అయా దుఃఖంలో, వేదనలో ఉన్నటువంటి బిడ్డలను ఆదరించండి. అయా ఓదార్పు దయచేసి బిడ్డలకు ధైర్యం అనుగ్రహించమని వేడుకుంటున్నాను. కృపగల దేవా, అనారోగ్యంతో ఆసుపత్రి పడకల మీద ఉన్నటువంటి బిడ్డల విషయం మీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం. యేసయ్యా మీ గాయపడిన హస్తం చేత బిడ్డలను ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. ప్రభా మా యవన బిడ్డలను దర్శించండి. ఆయన మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత, అభిషేకం చేత బిడ్డలను నింపి, మీ పరలోకపు జ్ఞానం చేత బిడ్డలను నింపమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.